హర్మూజ్పై ట్రంప్ కీలక ప్రకటన. ఇరాన్ను మరింత రెచ్చగొడుతూ ఎక్కడ కూడా ఆయన తగ్గట్లేదు. కోర్స్ ఇరాన్ కూడా మీ ముందు మనుగడ చూసుకోండి, మీ పెద్ద టెక్క దిగ్గజాలని లేపేస్తాం. ఇది గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేసినంత ఈజీయా వీరు అమెరికా మీదకి వెళ్ళి అటాక్ చేయడం? వీళ్ళు చేతకాని వైనంతో ఇరాన్ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్స్ చేస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్స్ చేస్తున్నప్పుడు సరే మిత్రదేశం కదా, వాళ్ళు ఏం పట్టించుకుంటారు? వాళ్ళు తీవ్రవాదం అనకుండా చక్కగా అభివృద్ధి వెళ్తుంటే ఆ అభివృద్ధిని చూసి వారవలేక ఇరాన్ వాటి మీద అటాక్స్ చేస్తుంది. ఎంత దౌర్భాగ్యం! సో ఇప్పుడు ఇరాన్ మీద దీనికన్నా పెద్ద దేశమైన అమెరికా అటాక్స్ చేస్తుంది. ఎవరి తప్పు ఎవరి తప్పు అంటే మనం చర్చించడం, విమర్శించడం. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి యుద్ధం దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల పరస్పర ప్రతిపాదన తోసిపుచ్చుకున్నాయి. శాంతి చర్చలంటూనే ఇరాన్ను రెచ్చగొట్టేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ప్రకటన హర్మూజ్లో సరికొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. ఏంటి అదొకసారి చూద్దాం. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన. హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ మేరకు ఆయన సోషల్ ట్రూత్లో చిక్కుకున్న ఆ నౌకలు తటస్థమైనవి, ఉద్రిక్తతలతో వాటికి ఏ సంబంధం లేదు, ఏ తప్పు చేయకుండానే అందులో ఉన్న సిబ్బంది ఆహారము ఇతర అవసరాలు లేక ఇబ్బంది పడుతున్నారు, వాటిని సురక్షితంగా బయటకు తేవాల్సిన అవసరం అమెరికా బాధ్యతను ప్రకటించింది. మీరు ఎక్కడికి కదలనివ్వకుండా అక్కడే ఉంచేస్తే మరి వాడికి అందులో ఉండే ఆహారం అవి ఎన్నాళ్ళు ఉంటాయండి, అయిపోతాయి కదా. సో అదే ఇక్కడ దాన్ని వీళ్ళు ఈ విధంగా పాజిటివ్గా మార్చుకొని ఈ విధంగా చేయడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ సోమవారం మధ్యాహ్నం అంటే మిడిల్ ఈస్ట్ కాలమాన ప్రకారం ప్రారంభం కానుంది. అంటే రేపు మన మే 4వ తేదీన ప్రాంతీయ స్థిరత్వానికి అంటే ఈ ఆపరేషన్ చేపడుతున్నామని, ప్రాంతీయ స్థిరత్వానికి అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. ఈసీ ఆపరేషన్ అంటే మిడిల్ ఈస్ట్కి సంబంధించిన ఈసీ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం సముద్ర మార్గాల్లో చిక్కున్న వందలాది నౌకలు, వాటిలో సుమారు 20,000 మంది సిబ్బందిని సురక్షితంగా బయటికి తీసుకురావడం. అంటే వీళ్ళే బంధించేశారు, వీళ్ళే ఏవి సరఫరా చేయకుండా చేసేసి మళ్ళా ఈ విధంగా చేస్తుంది. ఇది ఇరాన్ని రెచ్చగొట్టే ప్రక్రియలాగే ఉంది. ఇరాన్ ఆల్రెడీ పూర్తిగా చతికిలబడింది కాబట్టి కొన్ని ఒప్పందాలతో ముందుకొచ్చింది. కానీ అమెరికా ఇంకా పతనం చేయాలని పూర్తిగా హర్మూజ్ జలసంధి మీద గ్రిప్పు సాధించడానికి ఈ విధంగా ప్రయత్నిస్తుంది. సముద్ర మార్గం ప్రపంచ చమురు రవాణా కీలకమైంది. 2 నెలలుగా ఇక్కడ ఏర్పడ్డ అంతరాయం కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన మార్కెట్లపై ప్రభావం పడింది. గ్లోబల్ మార్కెట్ కుదేలైంది. దీన్ని ఆసరాగా చేసుకొని అమెరికాను తమ డిమాండ్లకు ఒప్పించాలని ఇరాన్ భావిస్తోంది. వీళ్ళ బాధ వీళ్ళది, వీళ్ళ కక్కుర్తి వీళ్ళది. ఆ ఇరాన్ మీద నుంచి వెళ్ళే ప్రతి షిప్ ధర కొన్ని సుమారుగా ఒక $15,000 సంథింగ్ అంత ఆల్రెడీ ట్యాక్స్ రూపంలో వసూలు చేసే పనిలో పడ్డారు ఇరాన్ వాళ్ళు ప్లస్ లాగానే చూసుకుంటున్నారు. అంటే మొత్తం మీద ఈ విధంగా రకరకాలైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము, ఇరాన్ని మ్యాప్లో లేకుండా చేస్తామండము, మీరు ఇంకా ఎక్కువ హెచ్చులకు పోతే మీరు హర్మూజ్ నుంచి బయటకు వచ్చే ఏ షిప్ను కూడా వదలమని చుట్టూ ఆ షిప్స్తో బందీ చేసేయడం, వాడి యొక్క ధనదాహంతో ఖండకావరంతో చెలరైపోతున్నాడు అమెరికా వాడు. ఇది ఇరాన్ కూడా మొండిగా తయారయ్యి ఎలాగా పోయాం, మాతో పాటు మరో 100 మందిని తీసుకుపోతామనే కాన్సెప్ట్లో ఇరాన్ ముందుకెళ్తుంది. అఫ్కోర్సు ఇరానోడేం తక్కువ కాదు, వీడు అమెరికాతో యుద్ధం చేయలేక వాడికి చావలేక గల్ఫ్ కంట్రీస్ మీద వాడు అటాక్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. అక్కడ బాగున్నాయి, వాళ్ళు మనకన్నా బాగా డెవలప్ అయిపోతున్నారని కడుపు మంటతో అక్కడున్న ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం? అంటే వాడు ఎవరిని ఖండించట్లేదు, ఎవరిని ఇది అవ్వట్లేదు. మరి అమెరికా వాడికి సపోర్ట్ చేసేటంటే అమెరికా వాడు ఎప్పటి నుంచో గల్ఫ్ కంట్రీస్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాడు, ఇవాళ కాదు కదా. వాడు ఇలాంటి ముందుగా జరుగుతాయని ముందు చూపుతోనే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాడు. మరి మీరు కూడా మీ మిత్ర దేశాల దగ్గర స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చుగా, మరి లేరుగా. మీకు ఆ ముందు చూపు కరువు. ఎంతసేపు మీ తీవ్రవాదం పెంచి పోషించడం, న్యూక్లియర్ వెపన్ వేసి ఎవడి మీద వేసేద్దాం, ఈ దుర్బుద్ధితో ఉండడం వల్ల అమెరికా వాడు ముందు చూపుతో అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. మీరు చేసుకోవచ్చు కదా ఇరాన్ వాళ్ళు. సో ఇలా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ పోతే ఎవరి తప్పు అంటే ఎవ్వడూ తక్కువేం కాదు. మరి ఇరాన్ చిన్న దేశం కాబట్టి అమెరికా అటాక్ చేస్తుంది అన్నారు. మరి ఇరాన్ కన్నా చిన్న దేశాల మీద ఇరాన్ అటాక్ చేస్తుంది కదా. దీన్ని ఎవరు ఖండించరే, దీన్ని ఎవరు మాట్లాడరే?